గ్యాస్ కష్టాలు తీవ్రం, కట్టెలపోయే దిక్కు. హైదరాబాద్లో హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బందులు. హాస్టల్స్ ఎదుట కట్టెల కుప్పలు, హోటళ్లు, రెస్టారెంట్లు అదే బాట. సిటీలో 20,000 వరకు ప్రైవేట్ హాస్టళ్లు, ఇందులో 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్, మరో 8 లక్షల మంది స్టూడెంట్స్. వేరే జాబు చేసేవాళ్ళు మరో 4 లక్షలు. ఐటీ కారిడార్స్ హాస్టల్లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అడిషనల్ మీల్స్ క్యాన్సిల్. ఇప్పటికే 2,500 పలుకుతున్న గ్యాస్ ధర, అయినా 25% మాత్రమే సరఫరా. హాస్పిటల్స్, విద్యాసంస్థల మాదిరిగా తమను ఎమర్జెన్సీ కోటాలో చేర్చాలని హాస్టల్స్ ఓనర్స్ డిమాండ్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలోని హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ పై పడింది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ముందుగా డొమెస్టిక్ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ డెలివరీపై 75% నిషేధం విధించి కేవలం 25% మాత్రమే సరఫరా చేస్తుండటంతో హాస్టళ్లు, హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు తమ దగ్గర ఉన్న గ్యాస్ 2 రోజుల్లో అయిపోతుందని, ఆ తర్వాత తమ సంగతి ఏంటని వాపోతున్నారు. పలు హాస్టళ్ల నిర్వాహకులు ముందే తేరుకొని కట్టెలు తెచ్చుకొని పెట్టుకున్నారు. దీంతో కొన్ని హాస్టళ్ల ఎదుట కట్టెల కుప్పలు దర్శనమిస్తున్నాయి. అలాగే పొదుపు చర్యల్లో భాగంగా హాస్టల్లో ఒకసారిగా మెను మార్చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ను బంద్ పెట్టారు. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్థాల తయారీని నిలిపివేశారు. మరోవైపు గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కొన్ని హాస్టల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇంకొన్ని ఒక పూటే నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18 లక్షల మందిపై ప్రభావం. నగరంలో దాదాపు 20,000 వరకు హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 6 లక్షల ఐటీ ఎంప్లాయీసు, మరో 8 లక్షల మంది స్టూడెంట్స్, 4 లక్షల మంది వరకు నాన్ ఐటీ ఎంప్లాయీసు, వర్కింగ్ విమెన్స్ ఉంటున్నారు. మొత్తానికి ఒక హైదరాబాద్లోనే 18 లక్షల మంది మీద ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం పడినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నది. మన తిండి మీద పడ్డది, అదేవిధంగా హాస్టళ్ల మీద పడ్డది, రెస్టారెంట్ల మీద పడ్డది. వీటన్నిటి మీద కూడా ఈ ఇరాన్ యుద్ధ ప్రభావం పడ్డట్టుగా కూడా మనకు అర్థమవుతున్నది. ఇది హైదరాబాద్ దాకా వచ్చేసింది ఈ యుద్ధ ప్రభావం. ఈ యుద్ధాన్ని అర్జెంటుగా ఆపవలసింది. అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం ఆపమని అమెరికాలో ఉన్న సలహాదారులు ఇప్పటికే ఆయనకు సూచనలు చేస్తున్నారు. ఆయన ఆపుదామని ఆయన కూడా ఒక ప్రకటన చేసిండు. త్వరలో యుద్ధం ముగిస్తుంది అని ఒక ప్రకటన చేసిండు. కానీ ఇరాన్ ఇంకా దురుసుగా ఏమంటున్నది, యుద్ధం ఇప్పుడు ట్రంప్ చేతుల్లో లేదు, యుద్ధం ఇప్పుడు మా చేతుల్లో ఉన్నది. మేము ఎప్పుడు యుద్ధం ఆపితే గప్పుడే యుద్ధం ఆగినట్టు, మేము ఎన్ని తిప్పలమైనా ఈ ప్రపంచాన్ని పెడతామనే విధంగా చేస్తున్నది. ఇక్కడ చూడు, వీళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని ఇరాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రపంచం మొత్తాన్ని ఇరాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. అన్ని సంస్థల మీద, అన్ని రంగాల మీద ఈ యుద్ధ ప్రభావం పడేటట్టు ఇరాను ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఉన్నదనేది కూడా మనకు అర్థమవుతున్నది. ఇక కట్టెల పొయ్యిలతోటి ఇట్లా హాస్టళ్లలో లేకపోతే రెస్టారెంట్లో ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం దెబ్బకు అసలు మొత్తమే హాస్టల్లో మెను కూడా మారిపోయింది. బ్రేక్ఫాస్టు, డిన్నరు, లంచ్ అని లేకుండా ఒకటే ఐటెం పెట్టి ఆ ఒక్క ఐటెంతోటే సర్దుకోవాలని కూడా ఈ హాస్టల్ యజమానులు చెప్పేదాకా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇరాన్లోనేమో నియంత్రణను చంపిండ్రు. ఇరాన్ నియంత్రణను చంపిండ్రు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఇరాన్ ఏం చేస్తుంది, సామాన్యులను చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ సామాన్యులను కూడా ఎట్లా, డైరెక్ట్ బాంబులేసి సామాన్యులను చంపుతుంది. ఇక్కడ మన భారతదేశంలో బాంబులు వేయకుండా కేవలం అవసరాలను తీర్చుకోలేని పరిస్థితిలో అందరినీ ఆగం చేసి, ఆర్థిక వ్యవస్థను ఆగం చేసి, తిండి అందకుండా, రావాల్సిన సరుకులు అందకుండా ఇబ్బంది పెట్టి ఇట్లా కొంతమందిని చంపే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎమర్జెన్సీ సేవలకు ఈ గ్యాస్ సిలిండర్లు లేవు అంటే ఓ విధంగా వీళ్ళు పరోక్షంగా చంపేసినట్టే కదా. ఇది ఇరాన్ ఖాతాలో పడ్డ హత్యలే అనుకోవాలి కదా ఎమర్జెన్సీ అంటే. ఎమర్జెన్సీ సేవలు అంటే అదే కదా. కాబట్టి ఇరాను తన వైఖరిని మార్చుకోవాలి. మీ బుద్ధి మారలేదు కాబట్టి మీ మీద యుద్ధం చేస్తాను. మీ బుద్ధి మారితే మీ మీద ఎందుకు యుద్ధం చేసేటోళ్ళు చేయకపోదు.